పీరియడ్స్ 5 డేస్ కన్నా ఎక్కువగా అవుతే ఏమైనా ప్రాబ్లమా అన్న టాపిక్ గురించి మాట్లాడుకుందాం. నేను మీ డాక్టర్ అనుషా రెడ్డి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫర్టిలిటీ సెంటర్. ఈరోజు మనం ఈ వీడియోలో పీరియడ్స్ 5 డేస్ కన్నా ఎక్కువగా అవుతుంటే ఏమైనా ప్రాబ్లమా, ఫర్టిలిటీకి ఏమైనా రిలేషన్ ఉందా, దీన్ని మనం ఎలా ముందే కనుక్కోవాలి, ఏమేమి ఎవాల్యుయేట్ చేసుకోవాలి, ఎలా ట్రీట్మెంట్ చేసుకోవాలి, సర్జరీస్ ఎప్పుడు ఇండికేటెడ్ అన్న టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. యూజువల్గా పీరియడ్స్ కొంతమంది ఎక్కువ అవుతున్నా కూడా ఎక్కువ అవడం తక్కువ అవడం అనేది పర్సెప్షనల్ ఇష్యూస్ అండి. కొంతమంది కొద్దిగా అవుతుంది, కాకపోతే వాళ్ళు ఎక్కువ అవుతుందని ఫీల్ అవుతారు. కొంతమందికి నిజంగానే ఎక్కువ అవుతుంది కానీ దే డోంట్ ఫీల్ ఇట్ బికాస్ వాళ్ళకి ఫస్ట్ నుంచి కూడా హెవీ బ్లీడింగ్ అనేది అలవాటు. కాకపోతే ఇలా అవ్వడం, హెవీగా బ్లీడ్ అవ్వడం వల్ల వాళ్ళ హిమోగ్లోబిన్ అంతా కూడా తక్కువైపోయి నీరసం జనరల్గా అవుతుంటుంది. సో ఎలా కనుక్కోవాలి పీరియడ్ ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా అంటే, పీరియడ్స్ ఎప్పుడు కూడా లిక్విడ్ ఫామ్లో, బ్లడ్ అనేది లిక్విడ్ ఫామ్లో ఉంటుందండి. మీకు అలా కాకుండా క్లాట్స్ వస్తుంది అని అంటే హెవీ బ్లీడింగ్ అవుతుంది అని అర్థం. హెవీ బ్లీడింగ్ యూజువల్గా పెద్ద మనిషి అయినప్పుడు, అంటే ఫీమేల్స్ మెనార్కీ అటైన్ అయినప్పుడు కానీ, అబార్షన్స్ అవుతున్నప్పుడు కానీ, పీరియడ్స్ ముట్లు ఎండిపోయేటప్పుడు, అంటే మెనోపాజల్ నియరింగ్ ప్రీ మెనోపాజల్ స్టేజ్లో కానీ అవ్వడం అనేది చాలా కామన్, ఎక్కువగా అవ్వడం అనేది.